వెట్టి చాకరీ ఈనాటికి పోలేదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. అంటే ఇప్పటికి కూడా దుర్మార్గంగా వెట్టి చాకరీ చేయించే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం తాజాగా పల్నాడులో బయటపడింది. ఏదైతే ఒక కలప వ్యాపారి అక్కడ ఉన్నటువంటి ఒక కలప వ్యాపారి చేసుకొచ్చినటువంటిది నెలకి 3,000 ఇచ్చాడు. రోజంతా పని చేయించుకున్న నిత్యావసర సరుకులు కూడా సరిగ్గా అందించేవాడు కాదు. దీంతో గంజినీళ్లతోనే కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి. అనారోగ్యానికి గురైన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేవాడు కాదు. చివరికి వ్యాపార నిర్వాహకంతో 4 ఏళ్ల పాప కూడా చనిపోయింది. ఇలా 3 ఏళ్లు వ్యాపారి చేరలో నరకయాతన అనుభవించామంటూ కూలీలు ఇప్పుడు పోలీసుల సాయంతో బయటకు వచ్చారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన కలప వ్యాపారి మస్తాన్ వలి 3 ఏళ్ల క్రితం తన పొలంలో పనుల కోసం ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన 6 కుటుంబాలను పనిలో పెట్టుకున్నాడు. వాళ్ళందరూ యానాది సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. దాదాపు 25 మంది వరకు ఇతను దగ్గర పనిచేస్తున్నారు. కలప నరికి ట్రాక్టర్లు లారీల్లో లోడ్లు ఎక్కిస్తుంటారు. ఎండావానాన్ని తేడా లేకుండా పని చేయించుకుని ఒక కుటుంబానికి నెలకు 3,000 ఇచ్చేవాడు. మా తమ్ముడి కుమార్తెకి 4 ఏళ్ళు ఉంటాయి. వారం పాటు జ్వరంతో బాధపడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలని మస్తాన్ వల్లిని వేడుకున్నాం. చూపిస్తాలంటూ రోజులు దాటేశాడు. ఓ రోజు మేమంతా పనికెళ్ళి వచ్చేసరికి చీమల గుట్టి పట్టి చచ్చిపోయింది. అయినా పూడ్చిపెట్టి వెంటనే పనికి రమ్మన్నాడు అని నాగలక్ష్మి అనే మహిళ ఈ సందర్భంగా వాపోయింది. బాధితులు 13 మంది చిన్నారులు ఉన్నారు. వీళ్ళంతా తిండి లేక విద్యకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్నారు. బాధితుల అవసరాలను గుర్తించినటువంటి యానాది సంఘ నాయకులు ఈ విషయాన్ని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ ఆదేశాల మేరకు మస్తాన్ వల్లిని వినుకొండ గ్రామీణ పోలీసులు విచారించారు. తన దగ్గర వీళ్ళందరూ 8 లక్షలు అప్పు తీసుకున్నారని చెప్పాడు. కానీ అందుకు తగిన ఆధారాలు చూపించలేదు. పోలీసులు అతన్ని మందలించి వదిలేశారు. బాధితుల్ని స్వస్థలాలకు వెళ్ళేలా ఏర్పాటు చేశారు. వాస్తవంగా అయితే కనుక SC/ST కేసు పెట్టాలి. మందలించి వదిలిపెట్టేయడం ఏంటది? ఎందుకంటే అట్లాంటి వెట్టి చాకరీ చేయించడం, ఎస్పెషల్లీ వాళ్ళని ఆ విధంగా పిల్లలు కూడా చనిపోయినటువంటి దాంట్లో ఉంటే వాళ్ళని ఇంటికి పంపించేసి వీళ్ళని ఆయన మందలించి వదిలేయడం అనేటటువంటి కరెక్ట్ అంశం కాదు.